హలో అండి, నమస్తే. యూనో ప్రపంచ బ్యాంక్ యాన్యువల్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి వాషింగ్టన్ డీసీలో. సో ఆ ప్రయత్నంలో ఆ మీటింగ్లో భాగంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం వరల్డ్ బ్యాంక్ గ్రూప్స్ అన్నీ కలిసి ఒక పెద్ద ప్లాన్ని అనౌన్స్ చేసేది. అదేంటి అంటే 300 మిలియన్ లేడీస్కి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఇవ్వాలి అనేది వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఓవరాల్గా మన జెండర్ స్ట్రాటజీ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ 2030. సో జెండర్ స్ట్రాటజీ వరల్డ్ బ్యాంక్ 2030 అనే ప్రోగ్రాంలో దగ్గరగా 30 కోట్ల మంది మహిళలకి ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇవ్వాలి. సో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీతో పాటు ఉమెన్కి సోషల్ పార్టిసిపేషన్లో ఉమెన్ యొక్క ప్రపోర్షన్ని పెంచాలి. తర్వాత ఉమెన్ని క్యాపిటల్కి యాక్సెస్ ఎక్కువ ఇచ్చేలా, అంటే ఉమెన్ బిజినెస్ పరంగా ముందుకు వస్తే వాళ్ళకు లోన్స్ పరంగా ఎక్కువ యాక్సెస్ ఇవ్వాలనేది కూడా ఈ జెండర్ స్ట్రాటజీ 2030 వరల్డ్ బ్యాంక్ గ్రూప్స్ యొక్క ప్లాన్లో అయితే పొందుపరచడం జరిగింది. ఈ జెండర్ స్ట్రాటజీ 2030ని వరల్డ్ బ్యాంక్ ఎందుకు ప్రెస్టీజియస్గా తీసుకుందంటే, మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది యుఎన్ అనౌన్స్ చేసింది 2015 నుంచి 2030 వరకు ప్రపంచవ్యాప్తంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయాలనేసి. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క ఆల్రెడీ 10 ఇయర్స్ అవుతుంది. రేపు 2025 వస్తే ఇంకో 5 ఇయర్స్లో ఆ గోల్స్ కూడా 10 ఇయర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ 5 ఇయర్స్లో వరల్డ్ బ్యాంక్ సైడ్ నుంచి పర్టికులర్లీ ఉమెన్ మోర్ అండ్ మోర్ ఉమెన్ని, పర్టికులర్లీ అండర్ డెవలప్డ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ నుంచి మోర్ అండ్ మోర్ ఉమెన్ని ఎకనమిక్ పార్టిసిపేషన్లో ఇంటిగ్రేట్ చేయాలనే ప్రయత్నంలో భాగంగా జెండర్ స్ట్రాటజీని అనౌన్స్ చేశారు. ఆ జెండర్ స్ట్రాటజీలో భాగంగానే 300 మంది మహిళలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, తర్వాత బిజినెస్ పరంగా లేడీస్ ముందుకెళ్ళాలనుకునే వాళ్ళకి ఎక్కువ లోన్స్ ప్రొవైడ్ చేయడం అవ్వనివ్వండి, లేకపోతే సోషల్ పార్టిసిపేషన్లో జనరల్గా ఉమెన్ రేషియో తక్కువ ఉంటుంది, దాన్ని కూడా పెంచాలనే ప్రయత్నంలో భాగంగా వరల్డ్ బ్యాంక్ జెండర్ స్ట్రాటజీతో ముందుకు వచ్చింది. సో ఈ ప్రయత్నంలో వరల్డ్ బ్యాంక్ యాన్యువల్ మీటింగ్స్లో అనౌన్స్ చేసింది. ఈ క్రమంలో ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కూడా ఆ మీటింగ్లో అక్కడ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఈ రకంగా చూసుకుంటే ఈ అవుట్ ఆఫ్ 300 మిలియన్ ఉమెన్కి ఏదైతే ఈ వరల్డ్ బ్యాంక్ నుంచి జెండర్ స్ట్రాటజీలో హెల్ప్ చేయాలి, ఉమెన్ని ఎంపవర్ చేయాలి, ఉమెన్ని ఎక్కువ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చాలి, లేకపోతే సోషల్ పార్టిసిపేషన్లో పెంచాలనే ప్రయత్నంలో భాగంగా వరల్డ్ బ్యాంక్ ముందుకు వస్తున్న క్రమంలో ఏ పర్టికులర్ స్ట్రాటజీలో ఇండియాకి ఎంత బెనిఫిట్ అవుతుంది, ఇండియా నుంచి ఎంతమంది ఉమెన్ ఈ పర్టికులర్ జెండర్ స్ట్రాటజీ స్కీమ్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ద్వారా బెనిఫిట్ అవుతున్నారు, ఎంతమంది మహిళలు ఎంటర్ప్రెన్యూర్స్గా మారుతారు, ఎంతమంది మహిళల చేతికి ఈ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ లేకపోతే లోన్స్ ఎక్కువ వచ్చేసి ఎంతమంది మహిళలు ఎంటర్ప్రెన్యూర్గా మారి ఉమెన్ ఎంపవర్మెంట్ వైపుగా అడుగులు వేస్తారనేది ఖచ్చితంగా మన ఫినాన్స్ మినిస్టర్ వచ్చి ఇండియాకి వచ్చిన తర్వాత ఏమైనా అనౌన్స్ అన్న చేయాలి, లేకపోతే ఉమెన్ స్ట్రాటజీ ఆర్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఒక స్పెషల్గా ఏదైనా ఒక స్కీమ్ ఏదన్నా తీసుకురాగలిగితే డెఫినెట్గా వరల్డ్ బ్యాంక్ నుంచి ఏవైతే ఫండ్స్ వస్తాయో ఆ ఫండ్స్ ద్వారా పర్టికులర్ స్కీమ్ని రన్ చేయగలిగితే డెఫినెట్గా ఉమెన్ ఎంపవర్మెంట్ దిశగా అడుగులేసేదానికి భారతదేశంలో ఒక ఆస్కారం దొరుకుతుంది. ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ మనం చూడాల్సింది ఏంటంటే ఇండియా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ చూసుకుంటే ఉమెన్ వర్క్ పార్టిసిపేషన్ రేషియో జనరల్గా చాలా తక్కువ ఉంటుంది. ఉమెన్ వర్క్ పార్టిసిపేషన్ రేషియో జనరల్గా ఎక్కువ ఉండేది ఒక అగ్రికల్చర్ ఫీల్డ్లో, అది రూరల్ ఏరియాస్లోనే ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇఫ్ యూ సీ ఎనీ సర్వీస్ సెక్టర్, ఎనీ ఇండస్ట్రీ ఆర్ ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ, ఎనీ బిజినెస్ ఫీల్డ్ అవుట్ సైడ్ మీడియా రంగం పరంగా చూసుకున్నా, ఏ సర్వీసెస్లో చూసుకున్నా ఉమెన్ పార్టిసిపేషన్ హార్డ్లీ 20% ఆర్ 15%, అట్ ద మ్యాక్స్ కొన్ని సెక్టర్స్లో 25% ఉంది. ఒక్క అగ్రికల్చర్లో మాత్రమే మోర్ దెన్ 40% ఆఫ్ ద ఉమెన్ పార్టిసిపేషన్ ఉంది. సో ఉమెన్ పార్టిసిపేషన్ ఎకనమిక్ యాక్టివిటీలో ఎంత తక్కువగా ఉంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఆ ప్రాంతంలో కానీ ఆ దేశంలో కానీ అంత తక్కువగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. మోర్ అండ్ మోర్ ఉమెన్కి వర్క్ పార్టిసిపేషన్లో భాగం ఉండాలా, సోషల్ పార్టిసిపేషన్లో భాగం ఉండాలా. అట్ ద సేమ్ టైం వరల్డ్ బ్యాంక్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్గా జెండర్ స్ట్రాటజీలో పెట్టినట్టు క్రెడిట్ యాక్సెస్ ఎక్కడైతే ఎక్కువగా మహిళలకు ఉంటుందో ఖచ్చితంగా ఆ ప్రాంతాలు, ఆ దేశాలు అభివృద్ధి చెందేదానికి ఆస్కారం ఉంటుంది. ఉమెన్ దగ్గర సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పరంగా ముందుకెళ్ళేదానికి కానీ చిన్న బిజినెస్లు పెట్టుకుని ముందుకెళ్ళేదానికి ఉమెన్ దగ్గర ప్లాన్ ఉన్న ప్రాపర్గా రైట్ టైంలో క్యాపిటల్ అందక బిజినెస్ని ముందుకు తీసుకెళ్లేదానికి చాలామంది మహిళలు వెనుకబడిపోతున్నారు. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే డెఫినెట్గా ఈ వరల్డ్ బ్యాంక్ ఏదైతే జెండర్ స్ట్రాటజీ స్కీమ్ ఏదైతే ఉందో ఇలాంటి స్కీమ్స్ని ఇండియా ఇంటెన్స్ మేనర్లో కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా ఇండియన్ ఎకానమిక్ ప్లస్ అవుతుంది, ఇండియన్ గ్రోత్ రేట్కి హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగి మహిళా స్వశక్తి పెరిగి మహిళ తన కాళ్ళ మీద తను నిలుకునే ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మహిళలకు వస్తుంది. మహిళలకు కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తే డెఫినెట్గా సొసైటీ యాజ్ ఎ హోల్ ఎంపవర్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ
ఈ వరల్డ్ బ్యాంక్ స్ట్రాటజీ జెండర్ స్ట్రాటజీ స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని ఇండియా ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తుంది, ఇండియా ఏ రకంగా ఈ స్కీమ్లో ఇన్వాల్వ్ అవుతుంది అనేది అఫీషియల్గా తెలియదు. బట్ వరల్డ్ బ్యాంక్ లాంచ్ చేసిన ఈ స్కీమ్ ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు, పర్టికులర్లీ ఇండియా అండ్ తెలుగు స్టేట్స్లో ఉన్న మహిళలకు మాత్రము ఈ ఉమెన్ స్ట్రాటజీ స్కీమ్ ఏదైతే ఉందో డెఫినెట్గా వర్కింగ్ ఉమెన్కి ఏదైనా బిజినెస్ పరంగా ముందుకెళ్లాలన్న మహిళలకు కానివ్వండి, లేకపోతే ఎక్కువ వర్క్ పార్టిసిపేషన్లో మహిళలు ఉండేదానికి, సోషల్ పార్టిసిపేషన్ అన్నింటిలో కూడా మహిళల యొక్క ప్రపోర్షన్ పెరిగేదానికి ఖచ్చితంగా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈ వరల్డ్ బ్యాంక్ జెండర్ స్ట్రాటజీ స్కీమ్ ఏదైతే దీన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ as స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా కూడా ఇలాంటి స్కీమ్స్, ఉమెన్ ఓరియంటెడ్ స్కీమ్స్ ఎన్ని ఎక్కువ లాంచ్ చేయగలిగితే డెఫినెట్గా ఎకానమీ అంత స్ట్రెంగ్త్ అంత రోబోస్ట్గా అంత గ్రో అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడైతే ఉమెన్ పార్టిసిపేషన్ ఎకానమిక్ యాక్టివిటీలో తక్కువ ఉంటుందో డెఫినెట్గా ఈ ఎకానమీ అంత స్ట్రాంగ్ కానీ అంత ఫాస్టర్ గ్రోత్ కానీ కనిపించేదానికి ఆస్కారం లేవు. సో ఇప్పుడు మనకు డెమోగ్రఫిక్ డివిడెండ్ పరంగా చూసుకుంటే ఇండియా ఫార్ అడ్వాన్స్ అండ్ ఇండియా వన్ ఆఫ్ ద యంగెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఉంది. ఆ యంగెస్ట్ పాపులేషన్ ఉన్న వరల్డ్లో 50% మహిళలే ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఉమెన్ సెంట్రిక్ పాలసీస్ ఉంటే అది దేశానికి, రాష్ట్రానికి అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. తద్వారా దేశం యొక్క ఎకానమీ స్ట్రెంగ్తెన్ అవుతుంది. తర్వాత సమాజం యాజ్ ఏ హోల్ స్ట్రెంగ్త్ అనేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఉమెన్ సెంట్రిక్ పాలసీ ఏదైతే వరల్డ్ బ్యాంక్ బేస్ చేసుకొని జెండర్ స్ట్రాటజీ 2030 ఉందో ఈ స్ట్రాటజీ లాంటి స్ట్రాటజీని బేస్ చేసుకొని పర్టికులర్లీ ఉమెన్కి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, క్యాపిటల్ యాక్సెస్, తర్వాత మనకు సోషల్ పార్టిసిపేషన్లో కానీ ఉన్న కొన్ని ఏరియాస్లో కొన్ని స్టిగ్మాస్ ఉన్నాయి. ఉమెన్ వచ్చి కొన్ని పనులు చేయాలంటే, కొన్ని ఏరియాస్లో పని చేయాలంటే ఇంకా స్టిగ్మాస్ ఉన్నాయి. ఆ స్టిగ్మాస్ని కొంచెం లిబరల్ చేసేసేసి ఉమెన్కి సోషల్ పార్టిసిపేషన్ పెంచి, ఉమెన్కి క్యాపిటల్ యాక్సెస్ ఇచ్చి, ఉమెన్కి ఏదైతే ఇప్పుడు ఇంటర్నెట్ ఎర్ర నడుస్తుందో ఈ టైంలో బ్రాడ్బ్యాండ్ కానీ కనెక్టివిటీ మహిళలకి ఎక్స్క్లూజివ్గా ఇవ్వగలిగితే డెఫినెట్గా కంట్రీ గ్రో అవుతుంది. కంట్రీ కంటే బెటర్గా మహిళా సమాజం గ్రో అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.